పరీక్షించుకోవాలి. మనం ఇంత వారమంతా ఏ విధంగా జీవించాం, ఎవరికైనా అయిష్టకరమైన మార్గం చేస్తాం, ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నామా, మనం ఒకసారి పరీక్షించుకోవాలి. సమాధాన పడకుండా వాళ్ళలో చేయకూడదని. చాలామంది ఏమవుతుందంట, రోగాలు పాలవుతున్నారు. చాలామంది నిద్రిస్తున్నారంటే చనిపోతున్నారు. ఇది అయోగ్యంగా తీసుకోకూడదు, చాలా పవిత్రమైనదని. ఎందుకంటే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడిగినారంట కదా. ఏం చేశాడంట దేవుడు? తువాలు పెట్టుకుని ఏం చేశాడంట? యేసయ్య శిష్యుల పాదాలు కడిగినాట. నేను అనుకుంటున్నాను, శిష్యులు అనే దగ్గర చంద్రక్క, సమయాలు, అలా మీ పేర్లంతా రాసుకోండి. యేసయ్య ఎవరు పాదాలు కడిగినాడు? జాషువా పాదాలు కూడా కడిగినాడు, థామస్ పాదాలు కడిగినాడు. అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన పరలోకం, ఆయన సింహాసనము, భూమి, ఆయన పాదపడే మహోన్నతమైన దేవుడు తగ్గించుకొని ఎప్పుడైతే పాదాలు కడిగినాడో, ఎప్పుడైతే పాదాలు కడుగుతామంటే తగ్గించు స్వభావం ఎప్పుడు వస్తుందంటే, సమ్మేళనం కన్నా నేను యోగ్యుని కాను, ఇది నేను యోగ్యుని కాను అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, నువ్వు పాదాలు కడకంటే పాదాలు కడగడం కాదండి. పెళ్లిలో పాదాలు కడతారు, అది కాదు. నీ తగ్గింపు జీవితం కావాలి, నీ తగ్గింపు జీవితం కావాలి. నువ్వు గర్వపడకూడదు. సిలువకు ఆధారం ఏం తెలుసా? సిలువ అంటే ఏం తెలుసా మీకు? సిలువ అంటే ఏం తెలుసా? సిలువలో హై అంటే నేను లేకపోతే ఎస్తరకు లేదు, నేను లేకపోతే సమయం లేదు అంటే గర్వం. హై అంటే నేను లేకపోతే ఈ సంఘమే లేదయ్యా, నేను లేకపోతే ఇంతమంది నడు వచ్చుండ్రయ్యా. హై అంటే గర్వం. గర్వానికి అడ్డుకోడే సిలువండి. సిలువకి అర్థం ఏంటంటే నీ గర్వాన్ని, అహానికి, అతిశయానికి అడ్డుకోడే సిలువ.